అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే వెలువడిందండి. ఈ తల్లికి వందనం లేదా అమ్మఒడి పథకానికి సంబంధించిన ఈ అప్డేట్ ఏంటి, ఈ డబ్బులు ఎప్పటి నుంచి తల్లుల ఖాతాలోనికి విద్యార్థుల యొక్క ఖాతాలోనికి చేరబోతున్నాయి అని చెప్పేసి మనం వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు విద్యార్థులకు ఆర్థిక సాయంగా ప్రభుత్వం అయితే అందిస్తుందండి. ఈ 15,000 రూపాయలను మనకు గతంలో అమ్మఒడి పథకంగా ఇచ్చేవాళ్ళనమాట. విద్యార్థులందరికీ అయితే 14,000 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళండి, పూర్తిగా ఇచ్చేవాళ్ళు కాదు. దీన్ని పూర్తిగా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందండి. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే ఇప్పుడు ఈ పథకానికైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ పథకం వచ్చేసి మనకు మే నెలలో అయితే రిలీజ్ కాబోతోందండి. మే నెలలో డబ్బులు అయితే విద్యార్థులకు చేరబోతున్నాయి. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మార్చి నెల నుంచి అప్లికేషన్లు అయితే స్వీకరించడం జరుగుతుంది. మార్చి నెలలో స్కూళ్ళలోనే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. అప్లికేషన్లు మొత్తం స్కూళ్ళలోనే తీసుకోవడం జరుగుతుందండి. ఈ తల్లికి వందనం లేదా అమ్మఒడి పథకం అంటే మనకు గతంలో 14,000 రూపాయలు ఇచ్చేవాళ్ళండి మన వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు. దీన్ని 15,000 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కేవలం ఒకరికి మాత్రమే ఈ డబ్బులను అయితే ఇచ్చేవాళ్ళండి. ఒకరికి మాత్రమే ఈ అమ్మఒడి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అయితే దీన్ని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని అయితే కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఒక విద్యార్థికి 15,000 రూపాయలు, ఇద్దరికి 30,000 రూపాయలు, ముగ్గురికి 45,000 రూపాయలు. ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తాము అని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి మన మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. ఈ డబ్బుల్ని మనకు మే నెలలోనే రిలీజ్ చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు. అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందనం పథకాలను ఏప్రిల్ మే నెలల్లో తీసుకొస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇంతకుముందే మనకు చాలామంది మంత్రులు మే నెలలోనే తల్లికి వందనం పథకాన్ని తీసుకొస్తామని అయితే క్లారిటీ ఇవ్వడం జరిగిందండి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే, ఈ తల్లికి వందనం పథకం డబ్బులు వచ్చేసి విద్యార్థుల యొక్క తల్లి అకౌంట్లోకి అయితే పడతాయండి. కాబట్టి తల్లికి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండడం కంపల్సరీగా ఉండాలి. అయితే ఈ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఎన్పిసిఐ లింకింగ్ లేని బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు అయితే పడవన్నమాట. బ్యాంకు అకౌంట్కి లింక్ కానట్టయితే డైరెక్ట్గా డబ్బులు వేసినప్పటికీ ఆ డబ్బులు మీ అకౌంట్కు చేరవు. కాబట్టి మీరు ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. ఇక ఎన్పిసిఐ లింకింగే కాకుండా విద్యార్థుల యొక్క ఆధార్ కార్డు కావాలి, అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డు కావాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే మనము ఈ స్కూల్స్లోనే మనకు ఈ అప్లికేషన్లు నింపి ఈ తల్లికి వందనం పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చండి. మార్చి నెల నుంచి ఈ ప్రాసెస్ అయితే మొదలు కాబోతోంది. ఈ తల్లికి వందనం పథకము 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుందండి. ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకు మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ అయితే ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే కాలేజీల్లో చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ కాలేజెస్లో చదువుతున్నా, ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నప్పటికీ ఈ డబ్బులను అయితే ఇస్తారండి. కాబట్టి ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు కూడా అప్లై చేసుకోండి, ఖచ్చితంగా మీకు కూడా డబ్బులు వస్తాయి. ఇక ఈ అమ్మఒడి పథకం వచ్చేసి మనకు గతంలోనే ఉండేదండి. ఈ పథకం వచ్చేసి తల్లికి వందనంగా పేరు మార్చారు. మార్చి 3వ తేదీనైతే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారండి మన రాష్ట్ర ప్రభుత్వం వారు. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టేటప్పుడు ఈ తల్లికి వందనానికి సంబంధించి నిధులను కేటాయించడం జరుగుతుంది. ఈ నిధులు కేటాయించి అప్లికేషన్లు తీసుకొని మే నెల నుంచి ఈ డబ్బులను అయితే
అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుందండి. ఇదండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.